హో వగల మారినావా హొయలు మీరినావా తలపు రేపినావా కలల వెంటలాగినావా. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మషిన్ ఓపెన్ చేసుకోండి. చిన్న ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్లో ఇలా వస్తుంది చూసుకొని. ఇక్కడ నుంచి లిరిక్స్ ఉంటాయి, మొత్తం సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. ఇక్కడ నుంచి మొత్తం ఇలా లిరిక్స్ ఉంటాయి చూసుకోండి. ఓకే ఓకే ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇక్కడ 3.26 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఫోటో కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఫోటో కట్ చేసుకోండి. దీన్ని కూడా ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి ఇక్కడ వరకు. ఓకే మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఫోటో కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో వీడియోని ఎక్స్ట్రా ఫోటో కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో వీడియో ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకుని మళ్ళీ ఫోటో వీడియో ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకుంటారు కదా, యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫొటోస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చి ఇక్కడ స్టార్టింగ్లో ఎఫెక్ట్ ఉంటుంది, సింగిల్ ఎఫెక్ట్. ఇక్కడ 2.27 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ ఉంది కదా, కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ నుంచి 4.15 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసి పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ పక్కన ఆరో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ టైమ్ అని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పేస్ట్ చేసేసాను. నెక్స్ట్ టైం సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ సింబల్ పేస్ట్ మళ్ళీ వన్ ఫోటో పేస్ట్. సేమ్ వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ మళ్ళీ ఫోటో పేస్ట్. ఓకే మొత్తం ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ 2.1 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ లిరిక్స్ ఉంది కదా, ఇక్కడ ఫోటో ఉంది కదా, ఇక్కడ నుంచి మొత్తం సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లైన్గా నేను చెప్పిన వరకు సెలెక్ట్ చేసుకోండి. ఇలానే మొత్తం మనం ఫొటోస్ యాడ్ చేసాం కదా అంతవరకు ఇలా టిక్ మార్క్ ఇచ్చేసుకోండి మొత్తం. ఓకే ఇక్కడ దాకా యాడ్ చేసుకోండి. ఇక్కడ వరకు ఇక్కడ వీడియో ఉంది ఈ వీడియో వరకు ఆఫ్ చేసుకోండి. ఇది వరకు టిక్ మార్క్ ఇచ్చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ ఇక్కడ 27 లేయర్స్ అని ఉంది కదా, కాపీ 27 లేయర్స్ ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ పైన ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్. ఓకే మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇలా డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ 2.1 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ 27 లేయర్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ అనేది పైకి వచ్చేస్తుంది ఇలా. ఓకే వీడియో ఎండ్ వరకు ఇలా వచ్చేస్తుంది చూసుకోండి. ఇలా వచ్చేసిన తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది, ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.